అండ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం. కానీ ఈరోజు నేను పెద్దగా ఏం ప్రోగ్రెస్ అయితే మనం ఏం చేయట్లేదు గైస్. ఈరోజు ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే గైస్. బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాను. నేను మైన్క్రాఫ్ట్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోలేదు కేక్ కట్ చేసి ఇలా మైన్క్రాఫ్ట్లో. సో దానికి నేను సరిపడిన థింగ్స్ అని ప్రిపేర్ చేసుకున్నాను. ఒక పార్టీలాగా అయితే అరేంజ్ చేసుకుందాం అనుకున్నాను. సో చేస్తా గైస్ పార్టీలాగా. కానీ ఈ వీడియోకి మీరైతే 5 lakhs చేస్తారని నాకు బాగా నమ్మకం ఉంది. సో 5 lakhs అయితే తొందరగా చేసేసాను గైస్. మనకు కొంత వుడ్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక బిల్డ్ చేయబోతున్నాం కదా. బాగా అయితే స్లాబ్స్ చేసుకోవాలి గైస్. అండ్ పెద్ద హౌస్ ప్లానింగ్ అయితే నేను ఇంకా చేస్తున్నాను. అది హౌస్ కాదు, నిజానికి చెప్పాలంటే మ్యాన్షన్. సో మ్యాన్షన్కి అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. అందుకే నా దగ్గర వుడ్ అంత ఉంది. వుడ్ అంతా కట్ చేసాను గైస్. ఓక్ మన దగ్గర చాలా చెప్పలేనంత ఉంది గైస్. ఓక్ అయితే స్లాబ్స్ రా అది మొత్తం అయ్యా, మొత్తం స్లాబ్స్ ఏంటిది. సరే గైస్, అది ఏంటో మీకు తర్వాత చెప్తాను. అది మైన్క్రాఫ్ట్లో ఉండదు గైస్. నేను ఏదో ఒక మోడ్ అయితే యాడ్ చేశాను. సో మోర్ ఫర్నిచర్ యాడ్ ఆన్. సో ఈ ఎపిసోడ్లో ఈ యాడ్ ఆన్లో నుంచి మనం కొన్ని థింగ్స్ అయితే చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ అయితే ప్రతి యాడ్ ఆన్కి ఇట్లా బుక్ రాదు గైస్. సో ఈ యాడ్ ఆన్ పేరు అనదర్ ఫర్నిచర్ యాడ్ ఆన్. సో ఇది మైన్క్రాఫ్ట్లో నాకు కంప్లీట్లీ ఫ్రీగా దొరికింది. మీరు కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మైన్క్రాఫ్ట్లో మీరు మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి క్రాఫ్ట్ చేసుకోవాలి గైస్. సో దానికైతే మనకి ఫర్నిచర్ హ్యామర్ అయితే కావాలి. సో ఒక స్లాబు, 2 లాగ్స్, 2 స్టిక్స్. సో 2 లాగ్స్ అయితే కావాలి. ఇప్పుడు నా దగ్గర స్లాబ్స్ ఉన్నాయి కదా, 2 స్టిక్స్ అండ్ 2 ప్లాంక్స్, ఒక 2 అంతే, 2 ప్లాంక్స్ అంతే. ఇంకా హ్యామర్ని అయితే చేసుకుందాం. ఇలా పెట్టి అండ్ ఇలా పెట్టాలి. స్లాబ్ కావాలి కదా, స్లాబ్ ఒక్కటే స్లాబ్, ఒక్క స్లాబ్ ఇక్కడ. అండ్ ఈ వుడ్ని ఇక్కడ తీసుకొస్తే హ్యామర్ అయితే వెళ్ళిపోతుంది గైస్. ఫర్నిచర్ హ్యామర్ అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్, డిజైన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు ఇది దొరికింది గైస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా రేర్. డ్రౌండ్ అయితే బయట ఫిషింగ్ చేస్తున్నాడు. ఇగో ఒరే, డ్రౌండ్ దగ్గర ట్రైడెంట్ ఉంది గైస్. సో నా బర్త్డేస్కి ఉంది కాబట్టి లక్ ఉంది గైస్. నాకైతే బర్త్డే లక్ అని చెప్పచ్చు. డోర్ వేసేసి ఆ ట్రైడెంట్ వస్తా లేదా అది కావాలి గైస్ మనకి. ట్రైడెంట్, అరే ట్రైడెంట్ డ్రాప్ చేయరా, ట్రైడెంట్ డ్రాప్ చేయరా, అరే ట్రైడెంట్ జాబ్, అరే ట్రైడెంట్ రా. డ్రాప్ చేశాడా వాడు? మెంటల్గా వేసాడు, డ్రాప్ చేయలేదు. వా సాయంత్రం చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సాయంత్రము. సూపర్. రేపైతే చేద్దాం వర్క్ స్టార్ట్. బట్ ఫస్ట్ నట్షెల్ని అయితే దేంట్లో పెడదాం, నట్షెల్. సో ఈరోజు June 7 కాబట్టి ఈరోజు అయితే నేను పుట్టినరోజు, దాంట్లో పెట్టేస్తున్నాను నట్షెల్. అండ్ దాంట్లో వద్దు, నట్షెల్ అనేది చాలా రేర్, అందుకే నేను దీంట్లో పెడతాను. అండ్ కొంత మైనింగ్ కూడా చేసా, చాలా ఐరన్ దొరికింది. చైన్ యూజ్ ఎందుకో చెప్తాను గైస్. లాంటర్న్స్ ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది, మీకు చూపిస్తాను అదండి. ఓకే, ఇప్పుడు హ్యామర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక సోఫా అంతే, ఇంకొక టేబుల్. సో దీంట్లో చాలా ఉంటాయి గైస్, చాలా ఉన్నాయి. ఆర్నింగ్ తెలియని ఉన్నాయి గైస్, చాలా ఉన్నాయి. బెంచ్ అని, చైర్ కావాలి నాకు, సోఫా కావాలి. చాలా బాగుంటుంది సోఫారా. దీంట్లో క్లాక్ కూడా ఉంది, ల్యాంప్ కూడా ఉంది, స్టాండింగ్ ల్యాంప్ అండ్ టాల్ స్టాండింగ్ ల్యాంప్ చాలా ఉన్నాయి. వాల్ ల్యాంపు, షెల్ఫ్, స్మాల్ షెల్ఫ్, షట్టరు. సోఫా వచ్చేసింది. 2 logs, 3 wool, 2 sticks. 2 logs కాదు, 2 planks. సో ఏమైనా 2 planks తీసుకుందాం. ఓకే, ప్లాంక్స్ లేవు దీంట్లో. సారీ దీంట్లో చేసి 2 planks, ఏవైనా 2 planks అండ్ 3 wool. వూల్ దీంట్లో పెడతాను నేను.
3 wool 3 wool 2 స్టిక్స్ 2 ఆగానే ఓకే 2 స్టిక్స్ కావాలి ఎస్ గ్యాస్ 2 స్టిక్స్ అయితే వచ్చేసాయి ఎలా క్రాఫ్ట్ చేయాలమ్మా సోఫా ఓకే ఇక్కడ టైప్ చేస్తాను గైస్ సోఫా 3 వస్తాయా ఒక్కడ్రా ఒరాయ్ ఒకసారి 3 సోఫాలు ఎందుకే నేనేం చేసుకుంటాను 3 సోఫాలు టేబుల్ అరే సో స్నీక్ అయ్యి మనం మిడిల్లో నొక్కాలి అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తాం అంటే బిఫోర్ పేజ్కి వెళ్తాం ఆఫ్టర్ పేజ్కి వెళ్ళాలంటే నార్మల్గా మిడిల్ నొక్కాలి అంతే టేబుల్ ఏ సింపుల్ టేబుల్ ఓకే 3 లాగ్స్ 2 స్టిక్స్ ఈ లాగ్స్ 2 స్టిక్స్ ల్యాగ్ అవుతుంది గేస్ ఒక నిమిషం ఆల్రెడీ ల్యాగ్ అవుతే ఏం చేయాలంటే మీరు ఈ స్లాష్ పెట్టి రీలోడ్ అని పెడితే ల్యాగ్ పోతుంది చూడండి గేస్ ఎంత సింపుల్గా ఉందో ల్యాగ్ ఉంది ఎందుకుందో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు చాలా రోజుల నుంచి ఆడుతున్నాం కదా 2 స్టిక్స్ 3 లాగ్స్ ఎనఫ్ ఏంటి టేబుల్ రైట్ ల్యాగ్ ఉంది గేస్ ల్యాగ్ ఉంది ఏది 3 లాగ్స్ పెట్టేస్తున్నా అలానే కదా పికాక్ వస్తుందండి ఎలారా మరి 2 స్టిక్స్ అలా అనుకున్నాను కాదు గేస్ 2 స్టిక్స్ అనేవి ఇలా పెట్టాలి చీచి ఎక్కడన్నాను గేస్ నేనైతే టేబుల్ 3 అరే 3 ఎందుకురా నాకు చంపుతారా మిమ్మల్ని వచ్చేసా ఇంకంతే స్టార్ట్ చేసేద్దాం పైకి వెళ్ళి ఒకసారి ఫస్ట్ థింగ్ మనం అంతా చదువుకుందాం గైస్ ఫుడ్ అయితే నేను ఇప్పుడు అసలు తినను ఎందుకంటే కేక్ తింటాం కదా కొంచెం ఆకలి ఉండాలి మొత్తం దీంట్లో వేసేద్దాం 22 వీట్ సూపర్ టేబుల్స్ కావాలమ్మా ఇంపార్టెంట్లీ స్లాబ్స్ అనవసరం క్లీన్ చేసుకున్నాం కానీ కావాలి అండ్ హ్యామర్ ఫర్నిచర్ హ్యామర్ దగ్గర పెట్టుకుందాం ఫుడ్ వద్దు తీసుకుందాం నో ప్రాబ్లం అండ్ కేక్ ఇప్పుడప్పుడే పెట్టుకోం కాబట్టి పైన పెట్టేసుకుందాం మెయిన్ థింగ్ మనకు కావాల్సింది ఇవి అంతే సో వీటితో మనకు పని ఉంది అండ్ ఇంకా తర్వాత ఉంది తీసేద్దాం ఇది ఇక్కడ నుంచి ఏదో తీసేసాను ఇంకా పెట్టేద్దాం సో టార్చ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా ఎందుకంటే మళ్ళీ రాత్రి అవుతుంది కాబట్టి టార్చ్ పెట్టాలి అండ్ ఇప్పుడు అయితే మనమైతే పెట్టేద్దాం అది రిమూవ్ చేయొద్దు అరే పడట్లేదు గైస్ పడింది ఇప్పుడు పడింది ఇందాక పడచ్చు కదా నేను ఎక్కాలి దీని మీద ఇప్పుడు పడు బొట్టు పెట్టామని చెప్పాలి స్వీట్కి ఫ్రెండ్స్కి పడు అని అరే ఎలా ఇలా ఉంటే స్లాబ్స్ పెట్టి స్లాబ్ వేస్ట్ అవుతుంది ఇప్పుడు మనకి బట్ నో ప్రాబ్లం 1 ఓకే 2 3 4 కాదు కానీ 5 రా మళ్ళీ వేరే కన్స్ట్రక్షన్కి కూడా యూజ్ చేస్తా కదా ఇక్కడ ఉన్న టార్చ్ కూడా తీసేయి అండ్ ఇక్కడ పెట్టాయి మళ్ళీ 1 2 3 4 మళ్ళీ కింద పడు దాంతో 5 ఎందుకంటే కింద ఒకటి పెట్టాం కదా అండ్ మళ్ళీ ఇక్కడ ఉన్న టార్చ్ తీసేయి టక్కా బిల్డ్ చేసేద్దాం గైస్ సో మీరైతే పక్కా 5 lakhs అయితే టార్గెట్ చేయండి సో 1 2 ఇది కూడా 4 చేశానా అమ్మయ్య 1 2 3 4 అమ్మయ్య ఇది నా ఆర్మర్ స్టాండ్ గైస్ పోజ్ మార్చా అరే దుంకాను గైస్ మళ్ళీ స్లాబ్ నుంచి అయితే వద్దాం ఎస్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చెయ్యాలి ఎస్ సక్సెస్ఫుల్ అండ్ ఒకటే లాస్ట్ 1 2 3 4 ఇప్పుడైతే మొత్తం స్లాబ్స్ ఇంకా మొత్తం స్లాబ్స్ పెట్టేయాలి మనం
దీనికి చాలా టైం పట్టచ్చు, మరి చెప్పలేం. ఇంకా పెట్టేద్దాం లేట్ చేయకుండా. ఏదైతే అని ఈరోజైతే ఈ ఎపిసోడ్లో నేనైతే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే నా బర్త్డే. నైట్ టైం గైస్, నైట్ టైం, అదే రైట్ టైం, నైట్ టైము లేదా మార్నింగ్. బర్త్డే ఇప్పుడు నేను నైట్ టైం చేసుకుంటాను కాబట్టి నేను నైట్ టైమే, అంతే, నైట్ టైమే గైస్. ఓకే, ఇంకా మొత్తం అవుట్లైన్ అయితే సిద్ధం చేసేస్తున్నాను. అయిపోయింది గైస్ అవుట్లైన్. ఇంకా మొత్తం పెట్టేసుకుంటూ మొత్తం స్నీక్ అయ్యి మీరు అలా పెడితే కింద పడరు, స్నీక్ అయ్యి. సో స్నీక్ అవ్వండి గైస్, స్నీక్ లేకపోతే ఇంక కింద పడిపోతారు. మరి స్నీక్ అయ్యి బ్లాక్స్ ఇలా పెట్టండి. నేర్చుకున్నాను నేను కూడా మైన్క్రాఫ్ట్ బాగానే. ఓకే, మొత్తం పెట్టేసి దాని తర్వాత మిడిల్లో పెట్టేయాలి. మీరైతే లైక్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి, నాకు నమ్మకం ఉంది గైస్ బాగా. ఓకే, సో ఇంకా పెట్టేసాం కదా, వరుసగా ఇంకా పెట్టుకుంటూ వెళ్ళాలి అంతే. ఫాస్ట్గా వేసేద్దాం పని. ఓకే, ఇంకా పెట్టేద్దాం. లేట్ అసలు చేయొద్దు. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచే పెట్టుకుందాం, వెళ్దాం. ఓకే, స్లాబ్స్ అయిపోయాయి. స్లాబ్స్ అయిపోయాయి. సో స్టాక్ నేను 2 స్టాక్స్ చేసుకొని మంచిదైంది. ఇంత పని ఉంది, సరిపోతుందా? భయం వేస్తుంది గేస్ నాకు, మళ్ళీ ఇంకా చేసుకోవాలేమో అని. ఎందుకంటే ఉంది వుడ్, నేను వుడ్ లేదు అనట్లేను, కానీ ఎప్పుడు అయిపోతుందో అని నా భయం గేస్. సో అది నా భయం అనమాట, ఎప్పుడు అయిపోతుందని. ఇలా పెట్టేద్దాం. అరే ఇలా పెట్టేసానండి, కరెక్ట్ అవు అమ్మయ్య. ఎస్ 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 మొత్తం పెట్టేద్దాం. సరిపోతాయారా? సరిపోతాయా లేదో నాకు సరిగ్గా తెలియదు, కానీ అమ్మో సరిపోతాయి కేసు. అరే మళ్ళీ రాంగ్ ప్లేస్మెంట్. అరే పెన్స్ పెట్టా. వా, నా ఇంటెలిజెన్స్ చూడండి గైస్, నాలా మీరు అసలు చేయకండి. ఎందుకంటే నా ఇంటెలిజెన్స్ కాపీ చేయకండి మీరు, లేకపోతే మీరు అయిపోతారు గైస్. కాపీ చేస్తుంటే మీరు అయిపోతారు నా ఇంటెలిజెన్స్. బా, స్లాబ్ బదులు ఫెన్స్ పెట్టాము గైస్. మన ఇంటెలిజెన్స్ ఆ లెవెల్లో ఉంది, మరి ఏం చేస్తాం, ఏం చేయలేం. మొత్తం పెట్టేసాం, ఇంకా అంతే, కంప్లీటెడ్. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను దుంకుతే రెస్ట్ ఇన్ పీసా లేదులే, స్నీక్ వర్క్ కాలే. ఓకే, పెట్టేసి ఇంకా మళ్ళీ ఇక్కడ ఫెన్స్ పెట్టేసి ఒక చోట స్లాబ్ పెట్టాం కదా, తీసేస్తాయి ఇక్కడ నుంచి. అండ్ మధ్యలో నేను ల్యాంటర్న్ పెట్టాలి. లాంటన్ మామ వచ్చేసి ఎక్కడున్నా, స్లీప్ వేసేద్దామా? ఇంకా రాత్రి కాలేదు, అప్పుడే స్లీప్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాను. ల్యాంటర్న్ తీసుకోవడానికి మనకి ఏం కావాలి? నగెట్స్, నాకు తెలుసు కేస్, ఐరన్ నగెట్స్ చాలా కావాలి, 9. సో ఒక 8 ఐరన్ని, ఇంకా 8 టార్చెస్. వేర్ ఆర్ దే? టార్చెస్ దీంట్లో పెడతాను నేను ఎప్పుడైనా టార్చెస్. అరే 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 కింద జస్ట్ రా. టార్చెస్ మొత్తం తీసుకెళ్దాం, ఏమవుతుంది మళ్ళీ దాన్ని. కరెక్ట్, సారీ మొత్తం నగెట్స్ అంతే 64. మా ఇంత వస్తాయని అనుకోలేదు. వామో బాగానే వచ్చాయి, 9 వస్తున్నాయి. వా, ఓ మై గాడ్. అండ్ ఇంకా స్లీప్ వేసేద్దామా? ఎస్, స్లీప్ వేసేద్దాం, మార్నింగ్ అయిపోయింది. పైకి వచ్చేసాం, గుడ్ మార్నింగ్. చలో షురూ కర్తీయే, ఇంకా మొత్తం పెట్టేద్దాం. ల్యాంటర్న్, ఒక చైన్ ఉంది కదా, ఇప్పుడు వద్దు గైస్, పెద్ద హౌస్ కట్టినప్పుడు పెడదాం, ఎందుకంటే బ్లాక్ రీచ్ అయిపోతుంది మనకి.
అలా తక్కువ హైట్ ఉన్నాం నాకైతే ఇష్టం లేదు. సో ఇప్పుడు ఏం పెడదాం, ఏమన్నా స్లాబ్ ఇక్కడ ఏమన్నా ల్యాంటర్న్ పెడదామా గైస్? కింద పెట్టాం కదా, ఇక్కడ ల్యాంటర్న్ అవసరం లేదు. ఇప్పుడు మనమైతే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇంకా ఈ టార్చ్ రిమూవ్, ఇంకెందుకు ఈ టార్చ్తో అవసరం లేదు, అండ్ ఈ వస్తువులతో కూడా ఇంకా అవసరం లేదు. ఇప్పుడు నేనైతే పెట్టేసి గ్రాండ్ సెలబ్రేషన్. వావ్, 3 సోఫాలు, 3 బెంచులు, 3 టేబుల్లు. వావ్, ఒక టేబుల్ పెట్టుతాం. వా, మన హ్యామర్ ఏది? ఓ, మోడిఫికేషన్ చేయలేం గైస్ దాన్ని హ్యామర్తో, కానీ చాలా యూజ్ ఉంది. సోఫా, అరే ఇటు సైడ్ కాదురా బాబు, తొక్కలో అయినా అటు సైడ్, ఇటు సైడ్. సోఫా ఏయ్ పెట్టో, పడో. మాయా, సోఫా పడింది ఎట్టకేలకి. ఇది షఫల్ అవుతున్నా, ల్యాగ్ అవుతుంది. మళ్ళీ రీలోడ్ చేస్తా. హెవీ ల్యాగ్. రీలోడ్ చేద్దాం. ఏంటి టైప్ బార్ అట్లే? రీలోడు. అమ్మాయి మొత్తం రీలోడ్ అయితే అయిపోయింది. ఇట్లా మోడ్స్ పెడితే ఏమవుతుందంటే షఫుల్. అరే నార్మల్గా కూర్చోవాలి అంతే, కూర్చోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నిలబడు. డిస్కో డ్యాన్సులు వేస్తుంది కదా మనోడు. అబ్బా, ఇడికి జోహార్లు. ఓకే, ఇలా పెట్టి ఇలా కట్ చేద్దాం. దీని మీద కేక్ పెట్టగలమా? ఓకే, అరే పెట్టరా కేకు. టేబుల్ మీద కేక్ పడుతుందని తెచ్చాను గైస్, కానీ నథింగ్, యూజ్లెస్. అరే ఇప్పుడు స్లాబ్స్ తెచ్చి మళ్ళీ పెట్టాలి. పడుతుంది అనుకోనా? స్లాబ్స్ ఉన్నాయి గైస్ మనకి. ఉంది. అలా పడుతుంది స్లాబ్ మీద. అరే ఇంకెలా పెట్టాలరా నేను కేకు? కేక్ ఏది సార్? కేక్ మేరా కేక్ రే పోయింది. కేక్ పోయింది, నేను ఒప్పుకోను. కేక్ ఎక్కడ? క్రియేటర్లోకి వెళ్ళి కేక్ తీసుకుంటా. తప్పదులే, తప్పదు. కేక్ 64 కాదు, ఒక్కటే సింగిల్ కేక్. కేక్ పడుతుందా లేదా చూడాలి. క్రియేటివ్లో పెట్టేద్దాం. అరే అరే ఇక్కడ స్లాబ్ వేస్తా. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడైతే పడుతుంది. కింద స్లాబ్ తీస్తా. కింద తీస్తే మొత్తం పోతుంది కదా. సూపర్ గైస్, కింద తీస్తే మొత్తం పోతుంది. చెప్పలే. సో ఫెన్స్ పెడితే అవ్వట్లే. సో ఇంకా స్లాబ్ పెట్టి ఇంకో స్లాబ్ పెట్టాలి. ఓ ఎస్, సర్వాలకు వచ్చేసాం. ఇంకా ఈ కేక్ ఎందుకు? అరే ఈ కేక్ ఎందుకు? కేక్ ఎందుకు? మనోడు ఇక్కడ కేక్ పెట్టాడేంది గైస్? సారీ రే, కేక్ పెట్టకరా రే. కింద పడ్డాం, ఫాల్ డ్యామేజ్. వెరీ గుడ్. అండ్ ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఫస్ట్ టైం అయితే నైట్కి సెట్ చేస్తాను. ఆగండి, పైకి వెళ్దాం. ఇదంతా ఈ స్టఫ్ అంతా ఇంకా పైకే, మొత్తం పైకే.
ఓ ఎస్, ఇలా వచ్చి ఇలా కూర్చోవాలి మనోడు. నీకు దండాలరా రే. సోఫా మీద కూర్చోవడం రాదు వీడికి, మనోడికి. ఇలా వచ్చి కూర్చుంటాడు ఎవడైనా. అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను గైస్. నేనైతే ఫుల్ ఆతృతంగా ఉన్నాను. అండ్ ఈ కేక్ కటింగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు సో ఫస్ట్ అయితే కోరుకుందాం దేవుణ్ణి. సో నాకు అంతా మంచిగా జరగాలని ఈరోజు, మీకు కూడా. సో నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ అయితే షూరీ చేసేస్తాం గైస్. సో ఫస్ట్ పీస్ వచ్చేసి ఈ విలేజర్స్కి, అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి నాకు, అండ్ మిగతా కేక్ అంతా మీకే. సో ఇంకా మిగతా కేక్ అంతా మీకే గైస్. కొంత తీసుకుంటా. మిగతా కేక్ అంతా మీకే. సో ఇంకా 5 లైక్స్ అయితే ఈ వీడియోకి అయితే చేసేయండి గైస్ ప్లీజ్. మిమ్మల్ని అయితే 5 లైక్స్ ప్లీజ్ గైస్ చేసేయండి. 5 లైక్స్ జస్ట్ చిన్న టార్గెట్, పెద్ద ఏం కాదు. 5 లైక్స్ అయితే చేసేయండి. సో నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే నేను సెలబ్రేట్ చేసుకున్నాం కదా ఇంకా బర్త్డే. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. ఈ ఎపిసోడ్కి ఇంతే గైస్. సో లైక్ చేయండి గైస్, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ దెన్ బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ టైం.